అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఎట్టకేలకు ఆగస్టు 1వ తారీఖున ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడింది. అయితే దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమిటి, ఎయిర్పోర్ట్ వల్ల కలిగే ఆదాయ వనరులు ఏంటి, వీటన్నింటినీ కూడా పబ్లిక్ టాక్లో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రశాంత్ అండి. మాది కాకినాడ. మేము రీసెంట్గా వైజాగ్ ట్రిప్కి అని చెప్పి వచ్చాం. నేను రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విన్నాను. ఎయిర్పోర్ట్ వచ్చి చాలా క్లాసీగా నీట్గా కట్టారు. ప్రజెంట్ ఆ చుట్టుపక్కల అంతా కూడా ఓపెన్ ఏరియా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో చాలా అప్గ్రేడ్ అవుతుంది, ఇండస్ట్రీలు వస్తాయి, డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాం. నెక్స్ట్ నేను విన్నది ఏంటంటే సమ్వేర్ ఐ హియర్డ్ అబౌట్ రైతులు డొనేట్ చేసినందుకు ఫస్ట్ ఎయిర్ప్లేన్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారంట. సో అది నిజంగా చాలా గ్రేట్ విషయం. ఇంకా ఈ చుట్టూ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జాబ్ ఆపర్చునిటీస్ అవి బాగా పెరుగుతాయని బాగా అనుకుంటున్నాం. ఓన్లీ ఎయిర్పోర్ట్ వల్లే చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇంకా అది కమర్షియల్ స్పాట్ చేయడానికి ఖచ్చితంగా చాలా పరిశ్రమలు అవి వస్తాయి. చుట్టుపక్కల మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మై నేమ్ ఇస్ షన్ను. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. అండ్ మనకి ట్రావెలింగ్ మనం ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళి ట్రావెల్ చేయాలన్నా ఢిల్లీ, హైదరాబాద్ అంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసే అవసరం లేదు. ఇప్పుడు మనం భోగాపురం నుంచే చేయవచ్చు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి మొత్తం ఇక్కడ నుంచి ట్రావెల్ చేయవచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా పెరిగినాయి. ఇప్పుడు గ్రౌండ్ స్టాఫ్ కానీ, క్యాబిన్ క్రూ కానీ జాబ్ ఆపర్చునిటీస్ ప్లస్ ఫిషింగ్ హార్బర్ వల్ల ఇంకా మన ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ మొత్తం పెరిగినాయి. దీనివల్ల మనకు ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ పెరిగినాయి. నా పేరు రాంబాబు అండి. నేను అరకు నుంచి విశాఖపట్నం అలాగా సరదాగా వీకెండ్స్ కాబట్టి టూర్ వచ్చాను. నేను గవర్నమెంట్ టీచరు. అయితే నిన్న మనకు భోగపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. మాకు చాలా సంతోషము. ఇలా ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం వల్ల మాకు చుట్టుపక్కల ట్రావెలింగ్స్ అన్ని విధాలుగా మాకు చాలా చాలా సంతోషము. అలాగే ఇంతకుముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, దూర ప్రదేశాలు వెళ్ళాలన్నా చాలా ట్రావెలింగ్స్ అనేది ఇబ్బంది పడేవాళ్ళు. ఇలా భోగపురం ఎయిర్పోర్ట్ వల్ల మనకు చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇండస్ట్రీ రావడము, అలాగే ఉద్యోగ అవకాశాలు పెరగడము, ఈ చుట్టూ విశాఖ పరిసర ప్రాంతాలు, అలాగే హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు ఇలా ఈ పరిసర ప్రాంతాల ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు గాను, మరి వివిధ టెక్నిక్స్ చేసిన స్టూడెంట్స్ గాను మరెన్నో అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి మరిన్ని భవిష్యత్తులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం వల్ల ఒక మన్యం వీరుడు ఆయన పేరు వింటేనే ఒక గుండెల్లో అడవి తల్లి బిడ్డగా, ఒక రక్తంలోనే ఒక జీవితాంతం గుర్తుంచుకొని అల్లూరి సీతారామరాజుని గుర్తుపెట్టుకుంటూ మరోమారు ఇలాంటి మరెన్నో భవిష్యత్తు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అవకాశం ఇస్తుంటే మీడియా వారిని కోరి ప్రార్థిస్తున్నాను. నిన్న మా అరకు నుంచి దింస నృత్యం వల్ల చాలా ప్రపంచ గిన్నీస్ రికార్డు, అలాగే మరి మాకు హక్కుల చట్టాలు జీవో నెంబర్ 3 కూడా మాకు ఎంతో ఉపాధి ఉందో, ఇలాగే మా దింస నృత్యం కూడా అంతా ప్రపంచ రికార్డు వచ్చింది. కాబట్టి ఇవి కూడా బేకప్ చేసి దాన్ని రిపిటిషన్ వేసి మా హక్కులు మాకు కల్పించాలని నేను కోరుకుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.